వందనాలు. వందనాలు బ్రదర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నేను ఖమ్మం నుంచి కాల్ చేస్తానండి. నా పేరు టీవీ రావు. ఎస్. ఓకే, టీవీ రావు గారు, మీ ప్రశ్న మన టాపిక్స్ పంచుకోండి. అయ్యగారు వందనాలు. వందనాలు టీవీ రావు గారు, చెప్పండి. నేను ఏ విషయం వాటిని గురించి నేను మాట్లాడాలనుకోలేదు, కానీ పర్సనల్ గా అందుగలడు ఎందుకు లేడని సందేహము వలదు అని మనం అన్నారు కదా. అయితే అక్కడ స్తంభంలో కూడా దేవుడు కనపడ్డాడు అని చెప్పి ఉన్నది ఆ గ్రంథాల్లో, పురాణాల్లో. అయితే విగ్రహాల్లో కూడా దేవుడు ఉన్నాడని మనం నమ్మవచ్చా? మంచి ప్రశ్న అడిగారు టీవీ రావు గారు. విగ్రహారాధన గురించి సమర్థించే వాళ్ళు అడిగే ప్రశ్న ఇది ఏంటంటే, ఇప్పుడు అంతటా ఉన్న దేవుడు, మీ చుట్టూ అంతటా వ్యాపించిన దేవుడు రాయిలో కూడా ఉంటాడు కదా, మేము ఎందుకు దాన్ని ఆరాధించకూడదు అని విగ్రహారాధన సమర్థించే వాళ్ళు అడిగే ప్రశ్నది. దానికి సమాధానము దయానంద సరస్వతి గారు ఇచ్చారు సత్యార్థ ప్రకాశంలో. ఆయన ఏమిచ్చాడంటే, అంతటా ఉన్న దేవుడు ఈ రాయిలో కూడా ఉంటాడు, మేము చేసిన బొమ్మలో కూడా ఉంటాడు కదా అని మీరు అంటున్నారు. అయితే ఇటువైపు తిరిగి ఒక అడుగు అవతల ఒక అడుగు యువతల మీరు నమస్కారం పెట్టకుండా ఇక్కడనే నమస్కారం ఎందుకు పెడుతున్నారంటే, ఆ ప్రక్కన ఉన్నదానికంటే ఇక్కడ స్పెషల్గా ఏదో ఉందనే కదా నమ్ముతున్నారు. ఈ రాయిని మొక్కుతున్న దేవుడు ఉన్నాడని. ఓ గజమవతల ఎందుకు నమస్కారం పెట్టట్లేదంటే అక్కడ లేడని అనుకుంటున్నావు కదా. కనుక దేవుని సర్వవ్యాపకత్వాన్ని, ఆమ్ని ప్రెజెన్స్ని లోకలైజ్ చేస్తున్నారు. అందుకు తప్పని చెప్పారు దయానందుల వారు. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి.